పండుగతో పాటు లాంగ్ వీకెండ్ కావడంతో స్పెషల్ బస్సులను నడుపుతోంది టీజీఎస్ఆర్టీసీ. రాఖీ పండుగ సందర్భంగా అన్నా తమ్ముళ్లకు రాఖీలు కట్టడానికి మహిళలు ఊళ్లకు వెళ్తున్నారు. దీంతో దాదాపు 3,500 స్పెషల్ బస్సులను వివిధ జిల్లాలకు ఆపరేట్ చేస్తున్నామని తెలిపారు ఆర్టీసీ అధికారులు. మహాలక్ష్మి స్కీమ్ వర్తించే బస్సులను ఎక్కువగా అందుబాటులో ఉంచామన్నారు. రిజర్వేషన్స్ చేసుకునే వారికి కూడా అదనపు బస్సులను ఆపరేట్ చేస్తామంటున్న రంగారెడ్డి రీజనల్ మేనేజర్ శ్రీలత్తో హరిత ఫేస్ టు ఫేస్. తెలంగాణలో పండుగల సీజన్ వచ్చిందంటే చాలు ఆర్టీసీ మీద కొంత ప్రెషర్ పెరుగుతుంది. అయితే ఈ సంవత్సరం రాఖీ పండుగ సొంతూర్లకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. మరి దీనికి తగ్గట్టుగా ఎన్ని బస్సులను ఆపరేట్ చేస్తున్నారు, ఆర్టీసీ నుంచి ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా ప్లాన్స్ ఎలా ఉన్నాయి అడిగి తెలుసుకుందాం. మనతో పాటు రంగారెడ్డి ఆర్ఎం గారు శ్రీలత గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఎవ్రీ ఇయర్ ఫెస్టివల్ వచ్చిందంటే చాలు స్పెషల్ బస్సులని ఆపరేట్ చేస్తుంటారు. ఈ సంవత్సరం రాఖీ పండుగ స్పెషల్గా ఎన్ని బస్సులు రాష్ట్ర వ్యాప్తంగా నడిపే అవకాశం ఉంది? లాస్ట్ ఇయర్ రాఖీ సందర్భంగా అరౌండ్ 3,000 బస్సెస్ ఆపరేట్ చేశాము. సో ఈసారి కూడా 3,000 మోర్ దాన్ దట్, అంటే యాజ్ పర్ డిమాండ్ ఆపరేట్ చేయాలి అని ప్లాన్ చేసుకున్నాము. సో మనకి రాఖీ సందర్భంగా తెలంగాణ జిల్లాలలో విపరీతమైన రద్దీ కనిపిస్తుంటుంది. సో మేము దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకున్నాము. ఇప్పుడు మనకి హైదరాబాద్ నుంచి విపరీతమైన రద్దీ మనకి ఇమ్లీబంద్తో పాటు ఉప్పల్ రింగ్ రోడ్లో ఉంటుంది, ఉప్పల్ క్రాస్ రోడ్స్లో, అండ్ దెన్ జూబ్లీ బస్ స్టేషన్లో ఉంటుంది, ఆరాంఘర్, అండ్ దెన్ ఎల్బీ నగర్ అండి. సో ఈ పాయింట్స్లో అక్కడి నుంచే ఎక్స్ట్రా బస్సులు ఆపరేట్ చేయడానికి మేము ప్లాన్ చేసుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి హనుమకొండకు వెళ్ళాల్సిన బస్సులు ఉప్పల్ రింగ్ రోడ్ నుంచే ఆపరేట్ అవుతాయి. 300 to 400 ఎక్స్ట్రా ట్రిప్స్ ఆపరేట్ చేయడానికి సిద్ధంగా రెస్పెక్టివ్ రీజనల్ మేనేజర్స్ అరేంజ్ చేసుకున్నారు. ఇక్కడ ఎల్బీ నగర్ నుంచి మనకి ఖమ్మం వైపు, నల్గొండ వైపు విపరీతమైన రద్దీ కనిపిస్తుంది. సో అట్లాగే మనకి అక్కడ ప్రయాణికులకి అంటే అవసరమైన హెల్ప్ చేయడానికి దానికోసం ఆఫీసర్స్, సూపర్వైజర్స్, అందరు ఎంప్లాయీస్ నేను చెప్పిన అన్ని పాయింట్లలోనూ అందుబాటులో ఉంటారు. అక్కడ ఎంక్వైరీ కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సెక్యూరిటీని కూడా మహాలక్ష్మి పథకం కింద మహిళలు ఎక్కువ ప్రయాణిస్తున్నారు, సెక్యూరిటీ ఇబ్బందులు ఏం రాకుండా ఉండటం కోసం ఈ పాయింట్స్ అన్నిటిలో కూడా సెక్యూరిటీ కానిస్టేబుల్స్ని పోస్ట్ చేయడం జరిగింది. అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా రిక్వెస్ట్ చేశాము. ట్రాఫిక్ క్లియర్ అయ్యేంత వరకు అడిషనల్ ఫోర్స్ని పెట్టమని రిక్వెస్ట్ చేశాము. వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. సో ఈరోజు సాయంత్రం నుంచే మేము అన్ని రకాలుగా సిద్ధమై ఉన్నాము. ఎక్కడ ట్రాఫిక్ డిమాండ్ ఎక్కడుంటే అక్కడ, ఇప్పుడు సిటీ రీజన్లో ఉన్న బస్సులు ఈ మధ్య కొత్తగా మెట్రో డీలక్స్ బస్సులు కూడా వచ్చాయి, ఆ బస్సుల్ని ఉపయోగించడం జరుగుతుంది. సిటీలో ఉన్న బస్సులను కూడా అవసరానికి మేరకు వాడటం జరుగుతుంది. ఇప్పుడు మనం ఆపరేట్ చేస్తున్న బస్సుల్లో 80% ఈ మహాలక్ష్మి పథకము అప్లికబుల్ అయ్యే బస్సెసే కాబట్టి మహిళలు ఏ ఇబ్బంది లేకుండా ప్రయాణించే అవకాశం ఉంది. సో అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది. రాఖీ పౌర్ణమికి ఆడపడుచుల్ని వాళ్ళ ప్రయాణం సౌకర్యవంతంగా జరిగేటట్టు చూడటానికి ఆర్టీసీ సర్వసన్నద్ధమై ఉంది. ఓకే మేడం, అంటే ఎవ్రీ టైం ఫెస్టివల్ వచ్చిందంటే చాలు, ఇప్పుడు మహాలక్ష్మి వచ్చినప్పటి నుండి కొంత మహిళలకు రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకే సీట్లు కేటాయించడం అలా జరుగుతుంది. మగవాళ్ళ కోసం కూడా ఏమైనా స్పెషల్గా బస్సులు ఎక్కువగా అరేంజ్ చేసే అవకాశం ఉంది, ఆ రద్దీ కూడా ఉంటుంది కదా? అంటే ఇప్పుడు మేము ఎక్స్ట్రా బస్సెస్ అన్నీ అంటే రోజుటి కంటే కూడా అడిషనల్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆరాంఘర్ నుంచి ఒక 300 ట్రిప్స్ ఎక్స్ట్రా, ఇట్లా అన్ని చోట్ల కూడా బస్సెస్ ఎక్స్ట్రా పెడుతున్నాం కాబట్టి ఫ్యామిలీస్ ట్రావెల్ చేస్తారు. జనరల్లీ ఫ్యామిలీస్ ట్రావెల్ చేసినప్పుడు అంటే కంటిన్యూస్ హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి జెంట్స్ కూడా ట్రావెల్ చేస్తారు కాబట్టి వాళ్ళకి అనుగుణంగానే బస్సులు వేయటం జరుగుతుంది. ఇవే కాకుండా 80% ఈ ఎక్స్ప్రెస్ పల్లె వెలుగులు ఉంటాయి, ఈ సిటీ మెట్రో ఎక్స్ప్రెస్లు కూడా ఉంటాయి. ఇవి కాకుండా మనం ఏసీ బస్సులు, సూపర్ లగ్జరీ బస్సులు, డీలక్స్ బస్సెస్ కూడా ఆపరేట్ చేస్తున్నాం, ఎక్స్ట్రా బస్సెస్. సో ఒకవేళ రద్దీలో ప్రయాణం చేయలేము అనుకున్న వాళ్ళు ఈ బస్సెస్ కూడా చూస్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఉన్న బస్సులన్నీ అంటే మేము ముందే ప్లాన్ చేసుకున్నాము. మెయింటెనెన్స్ యాక్టివిటీస్ అన్నీ కూడా అడ్వాన్స్గా చేసేసుకున్నాం ఈ లాస్ట్ వీక్ అంతా. మాకు జనరల్గా డెపోస్లో మినిమం ఒక 5-6 స్పేర్ బస్సెస్ ఉంటాయి. ఆ బస్సెస్ అన్నీ కూడా ఇప్పుడు వాడటానికి సిద్ధంగా చేసి పెట్టుకొని ఉన్నాము. సో అన్ని బస్సులు రోడ్డు మీద ఉంటాయి, ఏ ఇబ్బంది ఉండదు. అందుట్లో ఇప్పుడు ట్రాఫిక్ మూమెంట్ కూడా స్ప్రెడ్ అయి ఉంటుందండి. సో రేపు కూడా ట్రావెల్ చేస్తారు. ఇక రాఖీ అంటే జనరల్గా ఈ దగ్గరకి వెళ్ళి వచ్చేవాళ్ళు రాఖీ రోజు పొద్దున్నే మార్నింగ్ 6 to 7 o'clock బయలుదేరిపోయి నైట్ వచ్చేస్తారు. సో ఇట్లా డిఫరెంట్ డేస్కి స్ప్రెడ్ అయ్యింది కాబట్టి అంత ఒత్తిడి ఉండదు అనుకుంటున్నాం. కానీ రిటర్న్ వచ్చేటప్పుడు మటుకు
మ్యాక్సిమం అందరూ మండే రిటర్న్ అవుతారు అన్నట్లుగానే మేము ప్లాన్ చేసుకుంటున్నామండి. ఓకే మేడం, అంటే ఫెస్టివల్ వచ్చిందంటే చాలు ఆర్టీసీకి ఆదాయం కూడా ఇదే టైంలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. గత సంవత్సరం ఆక్యుపెన్సీ ఎట్లా ఉండే, ఆదాయం ఎట్లా ఉండే, ఈ సంవత్సరం ఎంత వచ్చే అవకాశం ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఆదాయము అంటే ఇప్పుడు రంగారెడ్డి రీజన్ వరకు అంటే అది 100% ఆక్యుపెన్సీతో నడిచినాయండి అన్ని బస్సులు. సో జనరల్గా రంగారెడ్డి రీజన్కి 100% ఆక్యుపెన్సీ రాదు, ఎందుకంటే అన్ని హై ఎండ్ బస్సెస్ ఉంటాయి, సూపర్ లగ్జరీ ఏసీ బస్సెస్ ఉంటాయి. కానీ లాస్ట్ టైం వరుసగా 5 days హాలిడేస్ వచ్చినాయి. దానివల్ల ఇంటర్ స్టేట్ అంటే విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు వెళ్ళే సర్వీసెస్లో కూడా చాలా ఎక్కువ మంది ప్రజలు ప్రయాణించడం జరిగింది. దానివల్ల 100% ఆక్యుపెన్సీ రేషియోతో బస్సులు నడిచినాయి. కానీ ఈసారి ఇతర రాష్ట్రాల బస్సుల్లో అంత ఆక్యుపెన్సీ కనిపించట్లేదు. సో మనకి ఆపరేషన్స్ కంప్లీట్ అయితే కానీ అది కూడా స్ప్రెడ్ అయ్యి ఒక 3-4 days అయ్యే అవకాశం ఉంది, కాబట్టి ఇప్పుడే ఏం చెప్పలేము. మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మహాలక్ష్మి స్కీమ్ వర్తించే బస్సులను కూడా అదనంగా ఆపరేట్ చేస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. ఇది ప్రజెంట్ రాఖీ స్పెషల్ ఆర్టీసీ బస్ సర్వీసులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ అశోక్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.